హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఏపీ టెట్ 2022 ఎస్జీకి సంబంధించి 19/8/2022 రోజు జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ లోపల మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ నుంచి ఏ క్వశ్చన్స్ రావడం జరిగింది, మరి వాటి యొక్క సాధనలను ఈ వీడియో అనేది నేర్చుకున్నాం. ఇంతకుముందు కూడా మనకి దాదాపు 10 వీడియోస్ ఉంచడం జరిగింది. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియోస్ కూడా చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అబ్జర్వ్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇన్ రోమన్ న్యూమెరల్స్ సి స్టాండ్స్ ఫర్. సి అనేటువంటి రోమన్ అక్షరం సూచించు సంఖ్య. మరి సి అనేటువంటిది ఏది చూపిస్తుంది? 100. మరొకసారి గుర్తు చేసుకుందాం. ఐ అంటే 1, వి అంటే 5, ఎల్ అంటే 50, అలాగే ఎక్స్ అంటే 10, సి అంటే 100, డి అంటే 500, ఎం అంటే 1000. ఇవి మనకి 7 ఉంటాయి మనకి న్యూమెరల్స్ చూపించడానికి, రోమన్ న్యూమెరల్స్. ఓకే. సెకండ్ క్వశ్చన్. అమాంగ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ద కాంపోజిట్ నెంబర్ ఈజ్. క్రింది సంఖ్యలలో సంయుక్త సంఖ్య. సంయుక్త సంఖ్య అంటే ఏ నెంబర్ యాజ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. 2 కంటే ఎక్కువ కారణాంకాలు, 1 మరియు అదే సంఖ్య కాకుండా వేరే ఏ ఇతర కారణాంకం ఉన్నా ఆ సంఖ్యను సంయుక్త సంఖ్య, కాంపోజిట్ నెంబర్ అంటాం. ఏ నెంబర్ యాజ్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అదర్ దెన్ అనదర్ ఫ్యాక్టర్. సో మనకి 1 అండ్ 19, 23 అంటే 1 into 23, 29 అంటే 1 into 29, 6 మాత్రం 1 into 6 అండ్ 2 into 3. సో మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి కాంపోజిట్ నెంబర్ ఈజ్ 6. 0.7499 లైస్ బిట్వీన్ దీస్ డెసిమల్స్. 0.7499 అనేటువంటిది ఏ నెంబర్స్ మధ్యలో ఉంటుంది. సో అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఫస్ట్ నెంబర్ వచ్చేసినట్టయితే 0.7000, 0.7400, కానీ 0.74 కంటే ఇది తక్కువ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అలాగే ఫస్ట్ డిజిట్ 7 ఓకే, 5 కానీ ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇది 0.49, సో 0.7490, ఇక్కడేమో 0.7500. సో మనకి ఇది ఇక్కడ చూసినట్టయితే వస్తుంది. మరి ఇక్కడ రెండో చూసినట్టయితే అనదర్ ఆప్షన్ 0.74992, కానీ ఇక్కడ 0.7499 మాత్రమే ఉంది. అంటే ఇక్కడ నెక్స్ట్ నెంబర్ 0 అవుతుంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. మిగిలింది ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 0.49 ఆఫ్టర్ 0 రాసుకుంటాం, 0.7500 రాసుకుంటాం. ఈ మధ్యలో ఉంది కాబట్టి సో 93కి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. The perimeters of rectangle and square are equal. The length of rectangle is 14 centimeters. The perimeter of the square is 44 centimeters. Then the area of rectangle. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అండ్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ బోత్ ఆర్ ఈక్వల్. అయితే పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత ఇచ్చిండు? 44 ఇచ్చిండు. సో మనకి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ కూడా 44 సెంటీమీటర్స్ అవుతుంది. స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఎంతైతే ఉంటుందో రెండింటి యొక్క పెరిమీటర్స్ ఈక్వల్ కాబట్టి పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ 44, చతురస్రం యొక్క చుట్టుకొలత 44 సెంటీమీటర్స్ కాబట్టి దీర్ఘచతురస్రం చుట్టుకొలత కూడా 44 అవుతుంది. అందులో లెంత్ 14 ఇచ్చింది కాబట్టి మరి విడ్త్ తెలుసుకోవాలి. సో 44లో ఆఫ్ చేసి ఎంత వస్తుంది? 22 అవుతుంది. ఇది L+B = 22 అవుతుంది. సో ఏరియాలో మనకి పెరిమీటర్లో సగం చేస్తే L+B వస్తుంది. సో నెక్స్ట్ L 14 ఇచ్చిండు, లెంత్ 14 ఇచ్చింది కాబట్టి బెడ్త్ ఏమవుతుంది? 8 అవుతుంది. సో బెడ్త్ ఈజ్ 8. మనకు అడిగింది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ L × B. సో 14 × 8, 14 8 112, 14 × 8 112. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత సమానం కాబట్టి 44 అవుతుంది. 44లో సగం చేస్తే L+B వస్తుంది. L+B లోపల L 14 ఇచ్చింది కాబట్టి బెడ్త్ 8 అవుతుంది వెడల్పు. సో 14 × 8 112. నెక్స్ట్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ మినిట్స్ ఇన్ ఏ డే. ఒక రోజులో ఉన్నటువంటి నిమిషాల సంఖ్య. గంటకు 60 నిమిషాలు. మరి ఒక రోజు లోపల, ఒక డే లోపల 24 అవర్స్ ఉంటాయి. 24 × 60, 1 అవర్కి ఏమో 60 మినిట్స్. ఇక్కడ అడిగింది మినిట్స్ కాబట్టి 24 అవర్స్ డేకి 24 × 60. సో 0, 6 4 24, 6 2 12, 14, 1440 మినిట్స్. ఒక రోజులో ఉండేటువంటి నిమిషాల సంఖ్య 1440 నిమిషాలు. క్వశ్చన్. వెన్ వి సీ ద లెటర్ టీ ఇన్ మిర్రర్ ద ఇమేజ్ ఈజ్. టీ అనే అక్షరాన్ని అద్దంలో చూసినప్పుడు దాని ప్రతిబింబం ఏ విధంగా కనిపిస్తుంది? సో టీ అనే అక్షరాన్ని అద్దంలో చూసినట్టయితే మనకి ఏం కనిపిస్తుంది? టీఏ కనిపిస్తుంది. కుడి ఎడమ అవుతుంది, ఎడమ కుడి అవుతుంది అని ఇక్కడ మనకి వర్టికల్ అలాగే ఉంటుంది, హారిజంటల్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి టీఏ కనిపిస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 0.12, 0.21 అండ్ 8. 0.12, 0.21 మరియు 8ల చతురనుపాతం డి అనుకున్నట్టయితే ఈ 4 కూడా మనకి అనుపాతంలో ఉన్నట్టయితే అంత్యముల లబ్ధం మనకి ఫార్ములా వచ్చేసి AD = BC అవుతుంది. AD = BC. ఏ అంటే 0.12, డి అంటే తెలియదు, బి అంటే 0.21 × 8. ఇరువైపులా గమనించినట్టయితే డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి. డెసిమల్ ప్లేసెస్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి బోత్ సైడ్స్ 100తో మల్టిప్లై చేస్తాం. 100తో మల్టిప్లై చేస్తే 12 × D = 21 × 8 అవుతుంది. మరి ఇరువైపులా మనము గమనించినట్టయితే 12 అనేది మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 21 × 8/12 అవుతుంది. సో 4 3 4 2 క్యాన్సల్, 3 1 3 7 క్యాన్సల్, 7 2 14. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే.
క్యూబ్ రూట్ ఆఫ్ 729 729 యొక్క ఘనమూలం ఎంత? సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఘనమూలం అంటే మన క్యూబ్ రూట్ ఆఫ్ 729 అంటే ఇచ్చినటువంటి సంఖ్యను 3 కారణాంకాల లబ్దంగా రాయాలి. సమాన కారణాంకాల లబ్దంగా రాసినప్పుడు ఘాతము పరిమాణం సమానం అయితే క్యాన్సల్ అవుతుంది. సో మనం గమనించినట్టయితే మనం 2 రకాలుగా చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్స్‌ని 3 టైమ్స్ ఇంటూ చేసినా 729 రావాలి. ఇది రాంగ్ అవుతుంది. 9 × 9 81 81 9 729. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ అండ్ ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఆర్ ఈక్వల్. దెన్ ద రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్. ఒక వృత్త పరిధి మరియు ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత సమానమైనట్టయితే వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి ఎంత? సో వృత్తానికి ఏమో వ్యాసార్థం రేడియస్ అనుకుందాం, ఆర్ అనుకుందాం. అలాగే చతురస్రం యొక్క భుజం పొడవు ఏ అనుకుందాం. వాటి యొక్క వృత్త పరిధి సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అండ్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ కాబట్టి 2πr = 4a అవుతుంది. 2πr = 4a. బోత్ సైడ్ 2 1 2 2 క్యాన్సల్. నెక్స్ట్ ఇది పై అనేది మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. సో రేషియో తెలుసుకున్న r/a = 2/π అవుతుంది. r/a అంటే వృత్తం యొక్క వ్యాసార్థము చతురస్రం యొక్క భుజం పొడవుల నిష్పత్తి 2/π అవుతుంది. మన క్వశ్చన్ ఏం అడిగిండు? సమానమైనట్టయితే వాటి వైశాల్యాల నిష్పత్తి అడిగిండు. వైశాల్యాల నిష్పత్తి అంటే πr² πr² π ఇంటూ r/a హోల్ స్క్వేర్. π ఇంటూ r అంటే 2/π, r/a అంటే 2/π హోల్ స్క్వేర్. సో π ఇంటూ 2² అంటే 4 π². సో క్యాన్సల్ అవుతుంది ఒకటి 4/π. 4:π అవుతుంది. 4:π. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. ఇచ్చినటువంటి దాంట్లో కూడా వృత్త పరిధి వ్యాసార్థం వృత్తం వ్యాసార్థం r, చతురస్రం భుజం పొడవు ఏ అనుకున్నట్టయితే మరి వాటి యొక్క చుట్టుకొలతలు సమానం కాబట్టి 2πr = 4a. 2 1 2 2 క్యాన్సల్. πr = 2a అవుతుంది. r/a = 2/π అవుతుంది. అంటే వ్యాసార్థము మరియు భుజం పొడవుల నిష్పత్తి 2/π వచ్చింది. అడిగింది వైశాల్యాల నిష్పత్తి πr²a². రెండిట్లో r, a వర్గము సేమ్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసుకున్నాం. r/a అంటే 2/π కాబట్టి 2/π హోల్ స్క్వేర్. 2² అంటే 4 π². π² అంటే π ఇంటూ π. ఒక π క్యాన్సల్ అవుతుంది. 4/π. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 100. ద వాల్యూ ఆఫ్ 18 + 16 డివైడెడ్ బై ఇన్ ద బ్రాకెట్ 26 - 14 - 7 - 3కి విన్కులం బార్ అంటాం. మరి ఇందులో కూడా బాడ్ మాస్ రూల్ ప్రకారం సాల్వ్ చేస్తాం. మరి బాడ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్నది చేయాలి. బ్రాకెట్స్లో మళ్ళీ ఏం రూల్ పాటించాలి? డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఇక్కడ బ్రాకెట్స్ 4 టైప్స్ ఉంటాయి. ఒకటి విన్కులం, స్మాల్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్ అంటాం దీన్ని, స్క్వేర్ బ్రాకెట్. ఈ విధంగా 4 బ్రాకెట్స్ ఉంటాయి. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది చేయాలి. అందులో ఫస్ట్ ఏం చేయాలి? విన్కులం బార్ అంటాం. విన్కులం బార్ లోపల ఈ రెండింటి మధ్యలో సబ్ట్రాక్షన్ ఉంది. 7 - 3 అంటే 4 అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది 7కి ఉన్నటువంటి సింబల్ చూడకూడదు. 7 - 3 ఈ రెండు ఆపరేషన్ మాత్రం చేయాలి. 4. సో ఇప్పుడు 14 - 4 ఈ స్మాల్ బ్రాకెట్ నెక్స్ట్ స్టెప్ స్మాల్ బ్రాకెట్ చేయాలి. స్మాల్ బ్రాకెట్లో 10 అవుతుంది. నెక్స్ట్ ఇది 26 - 10 అవుతుంది. 26 - 10 అంటే అది 16 అవుతుంది. ఇది కార్లీ బ్రాకెట్. 26 - 10 = 16 అవుతుంది. సో ఇప్పుడు మనకేమొచ్చింది? 18 + 16 డివైడెడ్ బై ఇక్కడ వరకు 16 వచ్చింది. ఫస్ట్ 7 - 3 అంటే 4 చేసినాం. 14లోకి వెళ్ళి 4 మైనస్ చేస్తే 10 వచ్చింది. 26లోకి వెళ్ళి 10 మైనస్ చేస్తే 16 వచ్చింది. ఈ బ్రాకెట్ వరకు 16 వచ్చింది. ఇప్పుడు డివిజన్లో 16 డివైడెడ్ బై 16 చేస్తే 1 వస్తుంది. 18 + 1. నెక్స్ట్ అడిషన్ చేస్తాం. 18 + 1 = 19. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. 36 men can do a work in 12 days. నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్ బై 48 men. ఇక్కడ 36 మంది మనుషులు 12 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే 48 మనుషులు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఇక్కడ మెన్స్ అండ్ డేస్ m1 × d1 = m2 × d2. వర్క్ సేమ్ ఉన్నప్పుడు మనుషుల సంఖ్య అనేది దాని యొక్క రోజుల సంఖ్య, పనిచేసే రోజుల సంఖ్యకు విలోమానుపాతంలో ఉంటుంది, ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది. కాబట్టి m1 d1 = m2 × d2. 36 × 12 = 48 men × d2. సో బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేస్తున్నాం. 12 3 36, 12 4 48, 4 1 4, 4 3 12. సో d2 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ d2, రైట్ సైడ్ d2 అయితే లెఫ్ట్ సైడ్ 3 3 9. సో d2 = 9 డేస్లో కంప్లీట్ అవుతుంది. పర్సన్స్ పెరిగినారు కాబట్టి ఆటోమేటిక్ డేస్ తగ్గుతాయి. సో ఫార్ములా m1 × d1 = m2 × d2. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై thrice అండ్ సబ్ట్రాక్టెడ్ 10 ఫ్రమ్ ఇట్ గెట్స్ 13, ద స్టేట్మెంట్ రిప్రజెంట్స్ ద ఫాలోయింగ్. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ x అనుకుందాం. x ఈజ్ మల్టిప్లైడ్ బై thrice. thrice మీన్స్ 3 times 3x అవుతుంది. అండ్ సబ్ట్రాక్టెడ్ 10. సబ్ట్రాక్ట్ మీన్స్ మైనస్ చేయాలి 10. టు గెట్ ద రిజల్ట్ ఈజ్ 13. 3x - 10 = 13. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. 7y + 2 డివైడెడ్ బై 5 = 6y - 5/11. దెన్ y వాల్యూ. సో దీన్ని కూడా 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఇచ్చినటువంటి వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా సింపుల్ మనం చెక్ చేయొచ్చు, లేదంటే సాల్వ్ చేయొచ్చు. సాల్వ్ చేయాలంటే ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ ఈక్వేషన్లో కూడా వేరియబుల్ టర్మ్స్ 2 టైమ్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయి. అలాగే కాన్స్టెంట్ 11 అనేటువంటిది మనకి రెండింటిని కూడా డివైడ్ చేస్తుంది. ఇక్కడ 11 డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏమో 5 డివైడ్ చేస్తుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 11 × 7y + 2 = 5 డివైడ్ చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. 6y - 5. నెక్స్ట్ స్టెప్లో ఓపెన్ ద బ్రాకెట్స్. డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం మల్టిప్లై చేస్తున్నాం.
11 7 is 77y, 11 2 is 22, 5 6 is 30 into y minus 5 5 is 25. వేరియబుల్ టర్మ్స్ లెఫ్ట్ సైడ్, కాన్స్టెంట్స్ రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. 77y minus 30y is equal to minus 25 minus 22. సో 77లోకి వెళ్ళి 30 మైనస్ చేస్తే 47y is equal to minus 25 minus 22 minus 47 అవుతుంది. y వాల్యూ మైనస్ 47, వైకి 47 అని మల్టిప్లై చేస్తుంది, కోఎఫిషియంట్ అని మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 47 47తో డివైడ్ చేస్తే 47 1 47. సో therefore y is equal to -1. ఆప్షన్ 2 is the correct option. నెక్స్ట్ క్వశ్చన్, ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ గ్రేటర్ దెన్ 10. 10 కంటే ఎక్కువ మరియు అతి చిన్న సంయుక్త సంఖ్య. సో 10 తర్వాత వచ్చేటటువంటి అతి చిన్న సంయుక్త సంఖ్య 12, 10 తర్వాత వచ్చేటటువంటిది. అలా కాకుండా 2 డిజిట్ స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అవుతుంది, 10 అవుతుంది. 2 డిజిట్ స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్, 2 అంకెల సంఖ్యలో అతి చిన్న సంయుక్త సంఖ్య 10. ఒకవేళ మనకి జనరల్గా అతి చిన్న సంయుక్త సంఖ్య అంటే 4, లీస్ట్ కాంపోజిట్ నెంబర్ ఇస్ 4. అలాగే లీస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ 9, బేసి సంయుక్త సంఖ్య 9, అతి చిన్న సంయుక్త సంఖ్య 4, అతి చిన్న 2 అంకెల సంయుక్త సంఖ్య 10. కానీ మన క్వశ్చన్లో కూడా స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ గ్రేటర్ దెన్ 10, 10 తర్వాత వచ్చేటువంటిది కాబట్టి 12. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ వి యాడ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -4/5 టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ -9/2 అండ్ 5/18, దెన్ ద రిజల్టింగ్ నెంబర్ -9/2 5/18ల ఉత్క్రమాల లబ్ధానికి -4/5 యొక్క సంకలన విలోమానికి కూడగా ఫలితం. ముందుగా ఈ రెండింటి యొక్క ఉత్క్రమాలు రెసిప్రోకల్స్ని ఏం చేయాలి, ప్రొడక్ట్ మల్టిప్లై చేయాలి. వచ్చిన దానికి ఏం చేయాలంటే -4/5 యొక్క ఆడిటివ్ ఇన్వర్స్ను యాడ్ చేయాలి. సో ఫస్ట్ వీటి యొక్క రెసిప్రోకల్స్ -2/9 అండ్ 18/5. సో వీటి రెసిప్రోకల్స్ రాసుకోవాలి, మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే దాని ప్రొడక్ట్ వస్తుంది 9 1 9 2 సో -2 2 4/15, -4/15 వచ్చింది. దీనికి యాడ్ చేయాలి. దీన్ని యాడ్ చేయాలి, -4/5 యొక్క ఆడిటివ్ ఇన్వర్స్ యాడ్ చేయాలి, అంటే +4/5 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే -4/15 ప్లస్ ఇక్కడ 18/5, ఇది 18/5 కాబట్టి ఇక్కడ 0.5 వస్తుంది. -4/5 ప్లస్ 4/5 రెండు కూడా క్యాన్సిల్ అయితే 0 అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ -2/9 ఇంటూ 18/5, 9 1 9 2 క్యాన్సల్, -4/5 వచ్చింది ప్రొడక్ట్. దీనికి ఆడిటివ్ ఇన్వర్స్ -4/5 యొక్క ఆడిటివ్ ఇన్వర్స్ +4/5 యాడ్ చేస్తున్నాం. 1 పాజిటివ్ 1 నెగిటివ్ సేమ్ నెంబర్స్ ఉన్నాయి, 0 అవుతుంది సమ్ అనేది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ సైకిల్ ఇస్ 3600 రూపీస్, సేల్స్ ప్రైస్ ఇస్ 3312 రూపీస్, దెన్ వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సెంటేజ్? ఒక సైకిల్ యొక్క ప్రకటన వేల 3600, అమ్మిన వేల 3312 రూపాయలు అయితే తగ్గింపు శాతం ఎంత? తగ్గింపు శాతం అంటే డిస్కౌంట్ పర్సెంటేజ్ తెలుసుకోవాలి. డిస్కౌంట్ పర్సెంటేజ్ తెలుసుకోవాలంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చిండు, 3312 రూపీస్ ఇచ్చిండు. మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 3600 రూపీస్ ఉంది. మరి డిస్కౌంట్ ఎంత తగ్గించిండు అమౌంట్? దానిపైన ఉన్న రేట్ కంటే తక్కువకి ఇచ్చిండు. ఎంత తక్కువకి ఇచ్చిండు? దీనిలోకి దీన్ని మైనస్ చేస్తే 288 రూపీస్ తక్కువ చేసిండు, 288. మరి డిస్కౌంట్ పర్సెంటేజ్ ఫార్ములా డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. డిస్కౌంట్ 288 రూపీస్, మార్కెట్ ప్రైస్ 3600 ఇంటూ 100 క్యాన్సల్. 9 4 9 4 7 4 2 9 1 9 8. సో డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, 8%. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ 12x 3x 3x దెన్ x వాల్యూ. త్రిభుజంలో ఉన్న కోణాలు 3 ఇచ్చిండు, ఆ 3 కోణాలు కూడా చరరాశి పదాలతో ఇచ్చిండు. మరి త్రిభుజంలో ఉన్న 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు, 12x ప్లస్ 3x ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. దేర్ సమ్ ఈజ్ ఈక్వల్, ఆల్ ఆర్ ద లైక్ టర్మ్స్ కాబట్టి దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 18x అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 180/18 క్యాన్సల్ చేస్తే 10 డిగ్రీస్. సో x వాల్యూ 10 డిగ్రీస్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 1 0 0 0 0 0 మనకు చూసినట్టు 1 after 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. సో 10 పవర్ ఆఫ్ 9 రాస్తాం. 10 పవర్ ఆఫ్ 9 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్ క్యూబ్? సో 1 after 9 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10 దీన్ని 1000 ఇంటూ 1000 ఇంటూ 1000 రాస్తున్నాం. 1000 ఇంటూ 1000 ఇంటూ 1000. అలాగే 1000 మీటర్ క్యూబ్ ఉంది కాబట్టి 1000 మీటర్ ఇంటూ 1000 మీటర్ ఇంటూ 1000 మీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ కిలోమీటర్ క్యూబ్ అని ఇచ్చిండు. 1000 మీటర్స్ అయితే ఏం మార్చొచ్చు, మనం కిలోమీటర్లకు మార్చొచ్చు కాబట్టి 1 కిలోమీటర్ ఇంటూ 1 కిలోమీటర్ ఇంటూ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ కిలోమీటర్ క్యూబ్. 1 కిలోమీటర్ ఇంటూ 1 కిలోమీటర్ ఇంటూ 1 కిలోమీటర్ క్యూబ్ అవుతుంది. సో మనకి కాళ్ళు ఎంత ఉంటుంది, 1. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 1. సో 1 after 9 జీరోస్ ఉన్నాయి కాబట్టి మామూలుగా మనం కిలోమీటర్ కాదు కిలోమీటర్ క్యూబ్లోకి మార్చాలి, మీటర్ క్యూబ్ నుంచి. సో మరి 1000 మీటర్స్ ఇంటూ 1000 మీటర్స్ ఇంటూ 1000 మీటర్స్ మారుస్తున్నాం. 1000 మీటర్స్ మీన్స్ 1 కిలోమీటర్ ఇంటూ 1 కిలోమీటర్ ఇంటూ 1 కిలోమీటర్, 1 1 1 1 1 1 కిలోమీటర్ క్యూబ్. సో 1 కిలోమీటర్ క్యూబ్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అబ్జర్వ్ ద క్వశ్చన్. ఏ పర్సన్ పర్చేజ్డ్ ఏ టీవీ 15,000 రూపీస్
and sold it for 14,100 rupees. The percentage of. సో వ్యక్తి టీవీని ఎంత కొన్నాడు? కాస్ట్ ప్రైస్ 15,000. అలాగే ఎంత కమ్మిండు? సెల్లింగ్ ప్రైస్ 14,100 కమ్మిండు. సో ప్రాఫిటా లాసా? సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉందంటే లాస్. సో ఎంత లాస్ వచ్చింది? 900 రూపీస్ లాస్ వచ్చింది. దీన్ని మనం పర్సెంటేజ్లోకి మార్చాలి. లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో లాస్ ఎంత ఉంది? 900. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 15,000 ఇంటూ 100. సో 0 1 0 ఇంకో 0. 15 1 15 6 6%. ఏ పర్సన్ పర్చేజ్ టీవీ 15,000 రూపీస్ కొన్నాడు, 14,100 రూపీస్ కమ్మిండు, తక్కువ కమ్మిండు వాడు లాస్ వచ్చింది. లాస్ 900 రూపీస్. లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 900 బై 15,000 ఇంటూ 100. క్యాన్సిల్ చేస్తే 15 1 15 6 6% is the correct option. The arithmetic mean of 10.25, 9, 4.75, 8, 2.65, 12 and 2.35. Number of observations 1, 2, 3, 4, 5, 6, 7. సో మనకు అడిగిన అర్థమెటిక్ మీన్ కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7 ఉన్నాయి. మరి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ యాడ్ చేయాలి. 10.25కు 4.75 యాడ్ చేస్తే 15 అవుతుంది. చూడండి కావాలంటే, లేదంటే అన్ని కలిపి రాసుకుని యాడ్ చేసుకోండి. 4.75, 2.65, 2.35. ఇంటీజర్స్ ఏమి ఉన్నాయి? 9, 8, 12. 9 plus 8 17, 17 plus 12 29. దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 20. ఇక్కడ 9, 15, 18, 20, 2, 31, 33, 35, 39, 49. 49.00. సో 49 వస్తుంది. 7 1 7 7 క్యాన్సల్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు మీన్. X bar 49/7, 7 7 14. Option 1 is the correct option. The triangle base is 18 centimeters, height is 13 centimeters. Then its area. త్రిభుజం యొక్క భూమి 18 సెంటీమీటర్లు, ఎత్తు 13 సెంటీమీటర్లు అయితే త్రిభుజ వైశాల్యం ఎంత? త్రిభుజ వైశాల్యం హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ వాల్యూ ఎంత ఇచ్చిండు? భూమి 18 సెంటీమీటర్లు ఇచ్చిండు, ఎత్తు 13 సెంటీమీటర్లు ఇచ్చిండు. 2 1 2 9 క్యాన్సల్. 13 × 9 117 సెంటీమీటర్ స్క్వేర్ లేదా చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ 1 is the correct option. The perimeter of the triangle whose sides are 2a plus 3b, b minus a, 4a minus 2b. మరి ఇక్కడ త్రిభుజం యొక్క 3 భుజాల పొడవులు చరాస్ పదాలతో ఇచ్చిండు. వాటి యొక్క చుట్టుకొలత అడిగిండు. చుట్టుకొలత అనగా భుజాల పొడవుల మొత్తం. మరి కూడినట్టయితే 2a plus 3b అనేది ఫస్ట్ పదం, ఫస్ట్ భుజం పొడవు. రెండవది ఏమొచ్చిండు? 1b minus 1a. b minus a అంటే 1b minus 1a. అలాగే 4a minus 2b. ఈ విధంగా ఇచ్చిండు. కూడితే సజాతి పదాలు 2a plus 4a 6a, 6a లకెళ్ళి 1a మైనస్ చేసి 5a. అలాగే బి పదాలు 3b plus 1b 4b, 4b లకెళ్ళి 2b మైనస్ చేసి ప్లస్ 2b, 5a plus 2b. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. క్వశ్చన్, యూ అండ్ యువర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇమేజ్ ఆర్. యూ అండ్ యువర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇమేజ్ ఆర్. మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ చిత్రపటంలో ఈ రెండు కూడా సర్వసమానాలు అవుతాయా, స్వరూపాలు అవుతాయా, సమానాలు అవుతాయా, సమతుల్యాలు అవుతాయా? స్వరూప పటాలు అంటాము. ఒకే ఆకారం ఉండి పరిమాణం వేరువేరుగా ఉన్నటువంటి పటాలను మనం స్వరూప పటాలు అంటాం. సర్వసమానం కాంగ్రెంట్ అంటే ఒకే పరిమాణం ఉండాలి, అలాగే ఒకే ఆకారం కూడా ఉండాలి. ఉదాహరణకు మనకి 100 రూపాయల నోటు, 100 రూపీస్ నోటు, న్యూ 100 రూపీస్ నోటు. సో ఆ రెండు కూడా సర్వసమానం అవుతాయి. అలా కాకుండా మనకి బ్యాంగిల్స్ చిన్న సైజుది, పెద్ద సైజు తీసుకున్నప్పుడు ఇవి స్వరూప పటాలు అవుతాయి. అలాగే రెండు చతురస్రాలు ఎల్లప్పుడూ కూడా స్వరూప పటాలు అవుతాయి. అయితే వాటి భుజాలు కూడా సమానం అయితే అప్పుడు సర్వసమానం అవుతాయి. రెండు వృత్తాలు స్వరూపాలు అవుతాయి. రెండు చతురస్రాలు, రెండు సమబాహు త్రిభుజాలు, ఒకే భుజాల సంఖ్య కలిగినటువంటి క్రమబహుభుజులు అన్నీ కూడా స్వరూప పటాలు అవుతాయి. కానీ సర్వసమానం కూడా కావాలంటే భుజాల పొడవులు కూడా సమానంగా ఉండాలి. అలాగే రెండు వృత్తాల వ్యాసార్థాలు సమానం అయితేనే సర్వసమానం అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ సిమెట్రికల్ లైన్స్ ఫర్ ద లెటర్ ఎన్. ఎన్ అనేటువంటి అక్షరానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య. సో ఎన్ అనేటువంటి అక్షరానికి చూసినట్టయితే సౌష్ఠవ రేఖలు అనేవి ఉండవు. ఎందుకనగా సౌష్ఠవ రేఖ ఉండాలి అంటే మరి ఆ అక్షరానికి ఎటువైపైన సౌష్ఠవ రేఖ గీసినప్పుడు అది మన రెండు సర్వసమాన భాగాలుగా విభజించాలి. దాన్ని మనం ఇమేజ్ చూసినట్టయితే, అద్దంలో చూసినట్టయితే పూర్తి ఫిగర్ కనబడాలి. కాబట్టి పాసిబిలిటీ లేదు, కాబట్టి స్వరూపపటం ఇది మనకి సౌష్ఠవ రేఖ అనేది ఉండదు. అలాగే సౌష్ఠవ రేఖ లేనటువంటి అక్షరాలు ఇంకేమేమి ఉన్నాయి? ఎఫ్ ఉంది, జీ ఉంది, హెచ్కు ఉంటుంది, ఐకి 2 ఉంటాయి, జేకి ఉండదు, కేకి 1 ఉంటుంది, అలాగే ఎల్కి ఉండదు, అలాగే ఎంకు 1 ఉంటుంది, ఎన్కు ఉండదు, ఓకు ఉంటుంది, పీకి ఉండదు, అలాగే క్యూకు ఉండదు, అలాగే ఆర్కు ఉండదు, ఎస్కు ఉండదు, అలాగే టీకి ఉంటుంది, యూకు ఉంటుంది, వీకు ఉంటుంది, డబ్ల్యూకు ఉంటుంది, ఎక్స్కు ఉంటుంది, వైకు ఉంటుంది, జెడ్ కూడా ఉండదు. సో సౌష్ఠవ రేఖలు లేనటువంటి అక్షరాలు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఎఫ్, జీ, జే, ఎల్, ఎన్, పీ, క్యూ, ఆర్, ఎస్, జెడ్ గుర్తుంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.